ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఎంతమంది ఉదయం లేచారు, ప్రార్థన చేశారు, మార్నింగ్ దేవుని వెతుకుతున్నారు? మీ అందరి కోసం 50 దినాలు నేను ఎర్లీ మార్నింగ్ రెగ్యులర్గా మీకోసం ప్రేయరు, శక్తి కలిగిన వర్తమానం నా ద్వారా దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు. దేవుడే మీరందరూ బలం పొందాలి. 50 దినాలు బాగా జరుగుతున్నాయండి. ఎండింగ్ వచ్చేస్తున్నాం. చాలా చక్కటి ప్రార్థన అనేది ఇలా విత్తనం వేసుకుంటూ వెళ్ళిపోతుంటే అప్పుడు ఏం అర్థం కాదు, వెళ్ళిపోతున్నాయి, డేస్ గడిచిపోతుంది. కానీ విత్తనానికి ఉన్న శక్తి, ఫలింపు, విత్తనానికి ఉన్న బలం ఏంటంటే ఆ వేసిన విత్తనం ఒకటైతే 100, అలాగే ప్రార్థనకు ఆ బలం ఉంది, శక్తి ఉంది. అందుకే ఏం భయం లేదు మాకు. మేము కూడా చాలా శక్తివంతంగా ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మాతో కలిసి చాలామంది పాలు పొందుతున్నారు. బెల్లంపల్లికి వచ్చి వెళ్ళారు, కొందరు ఇంకా రాబోతున్నారు. అక్టోబర్ 17 సాయంత్రం 4 గంటలకి బెల్లంపల్లిలో గురువారం ముగింపు సభ. అందరం కలిసి ప్రార్థిద్దాం. చక్కటి వాతావరణం కొరకు, వర్షాలు లేకుండా ప్రార్థన చేయండి. ఈరోజు మీ జీవితాల్లో దుఃఖముతో, బాధతో, నిందతో కొంతమంది అంటారండి, ఎన్ని ప్రార్థనలు చేసిన జవాబు లేదండి. ఒకరోజు వస్తుంది నీకు, కొన్నిటికి త్వరగా వస్తుంది, కొన్నిటికి లేట్ వస్తుంది. ఏది ఏమైనా దేవుడు నీకు జయమిస్తాడు, విజయమిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. ఇంకా యేసును సొంత రక్షకుడు అంగీకరించిన వారు ఇదే రక్షణ దినం. మీ హృదయంలో యేసుని చేర్చుకోండి. ఆయన మీకు దేవుడిగా ఉంటాడు. పరలోక నిత్య జీవం, పాప క్షమాపణ నీకు దొరుకుతుంది. కాబట్టి ఈరోజు నేను చదవాలి కదా వాగ్దానం, మనందరం రిసీవ్ చేసుకొని పట్టుబట్టి ప్రార్థన చేద్దాం. చదువుతున్నాను. మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడును. నీ గోడలు కట్టించే దినం ఒకటి వస్తుంది ఇక. అంటే నీ జీవితాన్ని కట్టే దినం. నీ ఆత్మీయ స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యపరమైన స్థితిగతులు, ఒక డే ఉంది నీ లైఫ్లో. నువ్వెందుకు బాధపడుతున్నావు? నీ సరిహద్దులు విశాలపరచబడే దినం, నీ గోడలు కట్టించే దినం. అంటే కూలిపోయిన జీవితాలు, పడిపోయిన జీవితాలు, క్రిందకి వెళ్ళిపోయిన జీవితాలు, పాపంలో పడిన జీవితాలు, మానసికంగా నలిగినవి, ఆర్థికంగా విరిగినవి, నీ జీవితాన్ని కట్టే దినం వచ్చింది. నిన్ను కట్టబోతున్నాడు దేవుడు. నిన్ను కట్టించేదను, నిన్ను విశాలపరిచేదను. ఆమేన్. నీ జీవితాన్ని దేవుడు కట్టబోతున్నాడు. నిన్ను విశాలత నీలో కలగజేయబోతున్నాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. ఈరోజు మన ప్రార్థనలు వృధాగా పోవు. కూలిపోయిన గోడలు మళ్ళా కట్టిస్తారు చూసారా, పడిపోయిన ప్రాకారాలు మళ్ళా కడతారు చూసారా. అలాగే ఎంతమంది జీవితాలు పతనమై కృంగిపోయి పాపంలో పడి రోగాలతో, నిందలతో, గాయాలతో, అవమానాలతో కృంగారు, దేవుడు మరలా కట్టబోతున్నాడు. నీ జీవితాన్ని కట్టించే దినము వచ్చింది. ఆ డే కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు. దాని విషయంలో దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు. నీ జీవితాన్ని కట్టించి నీ ఆశీర్వాదాన్ని విశాలపరిచేదని ఈరోజు వాగ్దానం. నీ జీవితాన్ని కట్టించేదను, నీ యొక్క ఆశీర్వాదాలు విశాలపరిచేదను. అక్కడ ధైర్యంగా ఉండండి. మనందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. 50 రోజుల్లో కట్టబడబోతున్న మన ఆత్మీయ జీవితాలు ఆరోగ్యపరమైన దేవునికి థ్యాంక్స్ చెప్పి అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారో, చూస్తున్నారో, రిసీవ్ చేసుకుంటున్నారు, వారి ఆత్మీయ బ్రతుకులు కట్టబడాలి. వారి పాప బ్రతుకు నుంచి విడుదల పొందాలి. రోగం నుంచి కట్టబడాలి. వ్యాధి నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి, నిందల నుంచి, గాయాల నుంచి, కోర్టు కేసుల నుంచి, భూసంబంధమైన తగాదాల నుంచి, వారి డబ్బు ఇతరులకు చిక్కుబడిన స్థితి నుంచి, వారి కుటుంబాలు చెడిపోయిన స్థితి నుండి, విరిగిపోయిన స్థితి నుండి, నలిగిపోయిన స్థితి నుండి, పాడైన స్థితి నుంచి కట్టబడును గాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా, నువ్వు కట్టించు. అయ్యా, ఎందరు గర్భఫలం లేదని ఏడుస్తున్నవారు గర్భాలు తెరవబడి చక్కటి బిడ్డలు, గర్భిణీ స్త్రీలకి మంచి ప్రసవం కోరుకున్న బిడ్డ, అయ్యా, గూడు లేక చెదిరిన వారికి సహాయం చేయి. ఇల్లు కూలిన వారికి, ఇబ్బందులు ఉన్న వారికి, వర్షాల్లో వరదల్లో చిక్కుబడి కొట్టుకుపోయిన, సామాన్ లేక ఇబ్బందులు పడుతూ తిండి లేకున్న వారికి, ఫీజులు కట్టలేక పిల్లల స్టడీస్ విషయంలో నీ సహాయం. అయ్యా, ఏ దారి లేక ఉపాధి లేని వారికి సహాయం. ఉద్యోగాలు లేక ఎంతమంది ఏడుస్తున్న సహాయం అయ్యి, ఎంతమంది బిడ్డలు వివాహాలు జరగని స్థితిలో ఉన్నారు, వారికి చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు జరుగుటకు అయ్యా, ఎక్కడెక్కడ శోధనను తొలగి ఇతర దేశాలు మా ప్రియులందరినీ కాపాడి రక్షించి వారిని కట్టించండి. భారతదేశంలో నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ రక్షణ, క్రైస్తవ సంఘాలు, సేవకులు ఉజ్జీవించబడి కట్టబట్టుకు సాయం చేయండి. కల్వరీ మినిస్ట్రీ తిరిగి బహుబలంగా కట్టబడి సరిహద్దులు విశాలపరచబట్టుకు మీరు అద్భుతాలు చేసి అయ్యా, ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని కట్టండి. వారి భవిష్యత్తుని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి వర్ధిల్ల చేయండి. బర్త్డే బిడ్డలు దీవించి వారు ఆత్మీక అన్ని విధాల కట్టబట్టుకు దీవించమని మా అందరికీ మీరు తోడేయండి. 50 దినాలు పాలు పొందుతున్న ప్రతి బిడ్డల జీవితాల్లో అద్భుతం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి,
ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమంది వాగ్దానం నమ్ముతున్నారండి? నేనైతే నమ్ముతున్నా. నేను మీకు ఇస్తున్నప్పుడు కల్వరి మినిస్ట్రీస్ని తిరిగి మహాఘనంగా కట్టబోతున్నాడు. ఇది విశాలపరచబడబోతున్నది. నేను రిసీవ్ చేసుకున్న, మీరు కూడా రిసీవ్ చేసుకొని అందరూ లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి షేర్ చేయండి. రెండో విషయం, 50 దినాలు అతి శక్తివంతంగా జరుగుతున్నాయి. ఎంతమంది మీరు పాలు పొందుతున్నారు, ఎంతమంది మరి చూస్తూ ఉన్నారు. అక్టోబర్ 17 ముగింపు సభ, అందరు కుటుంబాలతో కలిసి రండి. బహుబలంగా మీ జీవితాలు దేవుడు కట్టబోతున్నాడు, నిలబెట్టబోతున్నాడు. 50వ దినం ఉజ్జీవం, రక్షణ, స్వస్థత, అద్భుత మహత్కార్యాలు, శుభకరమైన ఆనవాలు క్రైస్తవ సంఘంలో, సమాజంలో దేవుడు సిద్ధపరచబోతున్నాడు. కాబట్టి 12th ఇయర్ 12 గంపలు బ్లెస్సింగ్ ఆత్మీయంగా అన్ని విధాలుగా సిద్ధపడదాం. ఇంకా ఈ ప్రేయర్స్లో పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.